181 క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రిప్రజెంట్స్ కరెక్ట్ రే డయాగ్రామ్ అన్నాడు. ఇక్కడ 4 ఆప్షన్స్ 4 రే డయాగ్రామ్స్గా ఇచ్చినాడు. 4 ఆప్షన్స్ 4 రే డయాగ్రామ్స్గా ఇచ్చినాడు. ఫస్ట్ వన్ ఈజ్ దిస్ ఇస్ ద వాట్ కాన్వెక్స్ లెన్స్. దీని కాన్వెక్స్ లెన్స్ మీద ఇట్లాంటి ప్యారలల్ రేస్ పడ్డాయి. ప్యారలల్ రేస్ పడితే దే మెట్ ఎట్ వాట్ 1 పాయింట్. సో దీన్ని ఏమన్నాడంటే ఫోకల్ ప్లేన్ అని ఇచ్చినాడు. ఫోకల్ ప్లేన్ అనే పదంతో ఇచ్చినాడు. కాబట్టి ఎప్పుడైనా ఏమైతే ప్యారలల్ రేస్ మీట్ అయ్యేది ఎక్కడ మీట్ అవుతుంది? ఫోకల్ ప్లేన్లో మీట్ అవ్వడం జరుగుతుంది. సెకండ్ రే డయాగ్రామ్ ఏమి ఇచ్చినాడు అంటే విచ్ ఈజ్ పాసింగ్ త్రో పి. సో పి గుండా కనుక వెళ్ళినట్టయితే ఆప్టిక్ సెంటర్ గుండా కనుక వెళ్ళినట్టయితే సో ఒక రే ఇచ్చినాడు, ఇట్లా ఆప్టిక్ సెంటర్ గుండా వెళ్ళింది. ఆఫ్టర్ రిఫ్రాక్షన్ ఈజ్ నాట్ డీవియేటెడ్. డీవియేట్ అయిందా? డీవియేట్ కాలేదు కాబట్టి ఇది ఏమన్నట్టు మనకు డీవియేట్ అనేది కాలేదు కాబట్టి ఇది కూడా కరెక్ట్ ఆప్షనే. రెండే రేస్ డీవియేట్గా, ఒకటి పోల్ గుండా వెళ్ళేది, ఇంకొకటి ప్రిన్సిపల్ యాక్సిస్ గుండా వెళ్ళేది. నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ ఏమి ఇచ్చినాడు అంటే ఈ విధంగా ఇచ్చి ఇక్కడ ఒక లెన్స్ ఇచ్చినాడు, ఈ లెన్స్ ఇచ్చి ఏం చేసినాడు అని అంటే ఇక్కడ ఒక రే ఉంది. రే అనేది ఎఫ్ గుండా వెళ్ళే రే ఇచ్చినాడు. ఆఫ్టర్ రిఫ్రాక్షన్ ఇట్ ఈస్ వాట్ గివెన్ లైక్ దిస్, అంటే ప్యారలల్ టు ప్రిన్సిపల్ యాక్సిస్ ఇచ్చినాడు. కాబట్టి ద రే విచ్ ఈస్ పాసింగ్ త్రో ద వాట్ ఫోకస్ ఆఫ్టర్ రిఫ్రాక్షన్ ఇట్ ఈస్ ప్యారలల్ టు ప్రిన్సిపల్ యాక్సిస్ వి నో. కాబట్టి దిస్ ఈజ్ ఆల్సో కరెక్ట్ వన్. ఫోర్త్ ఆప్షన్ మనకి ఏమి ఇచ్చినాడు అని అంటే ఆల్ ఆఫ్ ద అబౌవ్ అని ఇచ్చినాడు. ఆల్ అని ఇచ్చినాడు కాబట్టి ఆల్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 182 క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ రాంగ్ వన్. ఇచ్చిన వాటిల్లో రాంగ్ ఆప్షన్ ఏది అని అంటున్నాడు. సో ఫస్ట్ ఆప్షన్ ఏమి ఇచ్చినాడు అంటే 1 కాన్వెక్స్ లెన్స్ ఈజ్ గివెన్ అండ్ వాట్ ప్యారలల్ రేస్ ఆర్ గివెన్ లైక్ దిస్. సో ప్యారలల్ రేస్ అనేది ఇవ్వడం జరిగింది. 2 రేస్ ఇచ్చినాడు, 2 రేస్ తీసుకున్నాడు. ప్యారలల్ రేస్ ఆర్ గివెన్ లైక్ దిస్. సో ఇచ్చి ఇక్కడ ఎఫ్ తీసుకున్నాడు, ఇక్కడ సి తీసుకున్నాడు, C2 F2. ఆఫ్టర్ రీఫ్రాక్షన్ దే మెట్ ఎట్ C2 అని ఇచ్చినాడు. ఈజ్ ఇట్ కరెక్ట్ ఆర్ రాంగ్? దిస్ ఈజ్ రాంగ్. ఎందుకు? ప్యారలల్ రేస్ని కనుక మనం తీసుకున్నట్టయితే ఆఫ్టర్ రిఫ్రాక్షన్ దే షుడ్ గోస్ త్రూ ద ఫోకస్ గుండా వెళ్ళాలి. కానీ వాడు ఏం చేశాడు? సి గుండా ఇచ్చాడు, సెంటర్ ఆఫ్ కర్వేచర్ గుండా ఇచ్చినాడు. కాబట్టి దిస్ ఈజ్ రాంగ్ వన్. సెంటర్ ఆఫ్ కర్వేచర్ గుండా వెళ్ళదు, ఫోకస్ గుండా వెళ్తుంది కాబట్టి దిస్ ఈజ్ రాంగ్ వన్. సో నెక్స్ట్ వన్, సెకండ్ ఆప్షన్ ఏమి ఇచ్చినాడంటే సో బై కాన్కేవ్ లెన్స్ ఇచ్చినాడు. బై కాన్కేవ్ లెన్స్ ఇచ్చేసి 1 రే is given like this. సో దిస్ ఈజ్ ఇన్సిడెంట్ రే. ఆఫ్టర్ రిఫ్రాక్షన్ లైక్ దిస్ ఇట్ విల్ గోస్. సో ఇన్సిడెంట్ రే డివియేట్ ఏమన్నా అయిందా? కాలేదు. కాబట్టి ఇది పీ గుండా కనుక వెళ్తే ఆప్టిక్ సెంటర్ గుండా కనుక వెళ్ళినట్టయితే ఇది డీవియేట్ కాదు. ఆప్టిక్ సెంటర్ గుండా కనుక వెళ్తే డీవియేట్ అవుతుందా? డీవియేట్ కాదు. కాబట్టి ఇట్ ఈజ్ వాట్ కరెక్ట్ వన్. నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ ఏమి ఇచ్చినాడు అని అంటే దిస్ ఈజ్ ద వాట్ బై కాన్వెక్స్ లెన్స్ 2 rays are parallel to principal axis are given. After refraction how they will goes? ఆఫ్టర్ రిఫ్రాక్షన్ ఏమవుతుంది? యాక్చువల్గా రిఫ్రాక్షన్ తర్వాత ఇది ఈ విధంగా ఏమవుతాయి? డైవర్జ్ అయితే వీటిని ఎక్స్టెన్షన్ కనుక చేస్తే ఒక పాయింట్ దగ్గర మీట్ అవుతాయి. ఏ పాయింట్ ఇది? ఎఫ్. ఏం పాయింట్ ఇది? ఎఫ్ దగ్గర మీట్ అవుతాయి. కాబట్టి వస్తుంది. ఎఫ్ దగ్గర మీట్ అవుతాయి కాబట్టి ఎఫ్ అనేది మనకు కరెక్ట్. ఇది కూడా కరెక్ట్ ఆప్షన్. ఇది కరెక్ట్ ఆప్షనే కాబట్టి రాంగ్ ఏది? దిస్ వన్ ఈజ్ రాంగ్. నెక్స్ట్ క్వశ్చన్, అరే చెల్లెకొని పాలు పోసి చక్కర. 183 క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ రాంగ్ వన్. ఇందులో రాంగ్ ఏమి ఇచ్చినాడు? రాంగ్ ఏంటిది అని అడుగుతున్నాడు. సో రాంగ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ రాంగ్? కాన్కేవ్ లెన్స్, కాన్వెక్స్ లెన్స్, ప్లేనో కాన్కేవ్ లెన్స్, కాన్కేవో కాన్వెక్స్ లెన్స్. అంటే ఇక్కడ రాంగ్ అని ఇచ్చి ఇంకా కొంచెం స్టేట్మెంట్ ఇచ్చినాడు. ఇందులో టైప్ కాలేదు. స్టేట్మెంట్ ఏంటి అని అంటే యూజ్డ్ ఇన్ వెహికల్స్ హెడ్ లైట్ అన్నాడు. వెహికల్స్ అని ఇచ్చినాడు. వెహికల్స్ హెడ్ లైట్స్. సో వెహికల్ హెడ్ లైట్స్లో దేన్ని యూజ్ చేస్తారు? కాన్కేవ్ లెన్స్ని యూజ్ చేస్తారా? కాన్వెక్స్ లెన్స్ని యూజ్ చేస్తారా? ప్లేనో కాన్కేవ్ లెన్సా? కాన్కేవో కాన్వెక్స్ లెన్సా? ఇవన్నీ కూడా రాంగే. ఇందులో దేన్ని యూజ్ చేయరు. దేన్ని యూజ్ చేస్తారు? కాన్కేవ్ మిర్రర్ని యూజ్ చేస్తారు.
కాన్కేవ్ మిర్రర్ని యూజ్ చేయడం జరుగుతుంది. కాన్కేవ్ మిర్రర్ని యూజ్ చేస్తారనేది గుర్తుంచుకోండి. ఓకేనా. నెక్స్ట్ 184 క్వశ్చన్ చూడండి. 184 క్వశ్చన్. ద రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఆఫ్ ఎ సిమెట్రిక్ కాన్వెక్స్ లెన్స్ ఈజ్ ఆర్. సిమెట్రిక్ కాన్వెక్స్ లెన్స్ ఆఫ్ రేడియస్ ఆఫ్ కర్వేచర్ అంటే ఏంది? R1 ఈజ్ ఈక్వల్ టు RA తీసుకోవాలి, R2 ఈజ్ ఈక్వల్ టు కూడా RA తీసుకోవాలి. అది సిమెట్రిక్గా మనము భావించుతాం. అండ్ n-1 ఈజ్ ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనేది n-1. దెన్ ద ఫోకల్ లెంత్ ఆఫ్ దట్ లెన్స్ ఈజ్. సో మనకు యాక్చువల్గా ప్రిన్సిపల్ ఏంటి? 1/f ఈజ్ ఈక్వల్ టు n-1 ఇంటూ 1/r1 మైనస్ 1/r2. ఓకే, 1/r1 మైనస్ 1/r2. సో ఇప్పుడు నేను 1/f ఈజ్ ఈక్వల్ n-1 ఈజ్ సేమ్. ఇది R1 R2 రెండు సేమ్. R1 మైనస్ 1 ఈ R1 లేదా R2లలో ఒకదాన్ని మనం నెగటివ్గా తీసుకోవాలి. ఎందుకంటే లైట్ రేస్కి ఆపోజిట్లో కొలుస్తాం కాబట్టి నెగటివ్గా తీసుకోవాలి కాబట్టి -1/r. మైనస్ క్యాన్సిల్ అయ్యి ప్లస్ అవుతుంది. ఇప్పుడు దీన్ని మీరు డెరివేషన్ చేయండి. మీరు డెరివేషన్ చేస్తే యూ విల్ గెట్ యాజ్ f ఈజ్ ఈక్వల్ టు r/2 ఇంటూ n-1 వస్తుంది. ఇక నాకు ప్లేస్ లేదు కదా, నేను డైరెక్ట్ వేసినాను. సో f ఈజ్ ఈక్వల్ టు r/, మళ్ళీ ఒకసారి రాస్తా చూడండి. సో నాకు లాస్ట్ ఫైనల్ ఆన్సర్ ఏమొస్తుందంటే f ఈజ్ ఈక్వల్ టు r/2 2 ఇంటూ n-1 వస్తుంది. సో దిస్ ఈజ్ ఈ ఆన్సర్ వస్తుంది. ఇది వస్తుందో ట్రై చేయండి. నెక్స్ట్ 185 క్వశ్చన్ చూడండి. A body in air looks with dash length to a frog inside the water. సో ఏమైందంట? సో ఎయిర్లో ఏ బాడీ 185లో ఏమన్నాడు? ఏ బాడీ ఇన్ ఎయిర్ లుక్స్ విత్ డాష్ లెంత్ టు ఏ ఫ్రాగ్ ఇన్ వాటర్. సో వాటర్లో ఒక ఫ్రాగ్ ఉన్నది. ఈ ఫ్రాగ్కి బయట ఉన్న ఎయిర్లో ఉన్న ఒక బాడీ ఏ విధంగా అవుపిస్తుంది అంటున్నాడు. సో పెద్దగా అవుపిస్తుందా, చిన్నగా అవుపిస్తుందా? సో ఆబ్జెక్ట్ ఇన్ ఎయిర్లో ఉన్న ఆబ్జెక్ట్ ఏమవుతుంది? క్లోజర్ టు వ్యూయర్ ఇన్ వాటర్లో ఉన్న దానికి క్లోజర్గా అవుపించడం జరుగుతుంది. బికాజ్ రిఫ్రాక్షన్ ఎట్ ద వాటర్ ఎయిర్ ఇంటర్ఫేస్ విల్ టేక్స్ ప్లేస్. సో ఇదేమవుతుంది? మోర్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఉన్నది, ఇది లెస్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఉన్నది. కాబట్టి మనకేమవడం జరుగుతుందని అంటే ఇందులో నుంచి దీన్ని చూస్తేనేమో ఇది దగ్గరగా ఉన్నట్టుగా అవుపిస్తుంది, ఇక్కడ నుంచి దీన్ని చూస్తేనేమో ఇది దూరంగా ఉన్నట్టుగా అగుపించడము జరుగుతుంది. కాబట్టి ఇదేమన్నాడు? లోపల ఉన్న ఫ్రాక్ అడుగుతున్నాడు కాబట్టి ఇది దూరంగా ఉన్నట్టుగా అవుపిస్తుంది, దూరంగా ఉన్నట్టుగా అగుపించడం జరుగుతుంది అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. అదే ఒక ఎయిర్లో ఉన్న పక్షికి లోపల ఉన్నది ఎట్లా అవుపిస్తుంది? దగ్గరగా ఉన్నట్టుగా అవుపిస్తుంది అనే విషయాన్ని గుర్తుంచుకోండి. దీన్ని ఈజీగా గుర్తుపెట్టుకోవడం ఎట్లా అంటే ఇక్కడ లెస్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ నుంచి మోర్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్లో కనుక చూస్తే ఇది దగ్గరగా ఉన్నట్టు ఉంటుంది. మోర్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ నుంచి లెస్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ కనుక చూసినట్టయితే లెస్ అనే పదం ఉన్నది కాబట్టి ఇది మోర్ ఎక్కువ దూరంలో ఉన్నట్టుగా అవుపిస్తుంది అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఆపోజిట్గా ఉంటుంది అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి.